ప్రముఖుల భేటీ కొనసాగుతోంది. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మందితో సీఎం సమావేశమయ్యారు. వాళ్లతో సినీ పరిశ్రమ అభివృద్ధి, అలాగే సినీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చిస్తున్నారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుండి కొన్ని ప్రతిపాదనలు చేసింది. యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ కు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. అలాగే ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలంటోంది. టికెట్ ధరలపైన కూడా విధించే సెస్ ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి వినియోగించాలి. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. ఇకపైన ర్యాలీలు కూడా నిషేధిస్తామని చెప్పింది ప్రభుత్వం. ఇలా అన్ని విషయాలను ప్రభుత్వ పరిశ్రమ పెద్దలకు వివరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు, నిర్మాతలతో పాటు సినీ హీరోలు, పలువురు దర్శకులు పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలుపుకుని 22 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది హీరోలు హాజరయ్యారు. ఈ కీలక సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రోత్సాహకాలు, అవార్డుల నిర్వహణ, టికెట్ ధరల పెంపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇంకా దీనిపైన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అసలు దీంట్లో ప్రధానంగా తెరపైకి వస్తున్న చర్చ ఏంటంటే అసలు చిరంజీవి ఎందుకు ఈ మీటింగ్కు హాజరు కాలేదు, దీని వెనక ఉన్న కారణం ఏంటి అని చెప్పేసి. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే సినీ ఇండస్ట్రీకి కొన్ని అంశాలు, ఒక 4-5 అంశాలు ప్రతిపాదించారు. అండ్ దిల్ రాజు బృందము ప్రభుత్వం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఏంటి? ఎందుకంటే సంక్రాంతి బరిలో చాలా బడా సినిమాలు ఉన్నాయి. అండ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఇలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా సినిమాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఒకవేళ బెనిఫిట్ షోలు కనుక లేకపోతే, టికెట్ల ధర పెంపు లేకపోతే కనుక నష్టం వాటిల్లే అంచనాలు ఉన్నాయని అంటున్నారు. శ్రీదేవి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కొద్దిసేపు క్రితం మొత్తం 46 మంది చిత్రపట సంబంధించినటువంటి 46 మంది సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవడం జరిగింది. వీరిలో నిర్మాతలతో పాటు దర్శకులు, హీరోలు కూడా ఉన్నారు. అయితే సినీ పరిమిత ఇటీవల జరిగిన చోటు చేసుకున్న అంశాలను బేస్ చేసుకుని ఈ మీటింగ్ జరుగుతుంది. మీరు అన్నట్టుగానే చిరంజీవి హాజరు కాకపోవడం కొంత సినీ వర్గాల్లో చర్చకు దారితీసినప్పుడు కూడా, బట్ అల్టిమేట్ గా ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ లో ఉన్న సారాంశం ప్రతిపాదన, ప్రభుత్వం ఏ ప్రతిపాదన పెట్టింది, ఇటువంటి ప్రతిపాదనలు పెట్టే దాని మీదే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ఇటీవల ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారో, ఇక ముందు బెనిఫిట్స్ ఉండవు, టికెట్ల రేట్ల ధరలు ఉండవు, పెంపు జరిగి ఎట్టి పరిస్థితులు జరగవని ఒక డెసిషన్ ఏదైతే అసెంబ్లీ వేదిక చెప్పారో అది మరోసారి ఈ మీటింగ్ లో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితులు ఇక ముందు బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్ల ధరలో పెంపు అనేది ఉండదు అనేది చాలా స్పష్టంగా కుండపత్రిక కొట్టినట్టుగా మరోసారి సినీ ప్రముఖులకి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు చాలా ప్రభుత్వం కూడా జనరల్ గా చిత్ర పరిశ్రమ ఎవరైనా ప్రభుత్వాన్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా ప్రతిపాదనలు పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ గా ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రతిపాదనలు స్పష్టంగా చిత్ర పరిశ్రమ ముందు పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే అటెండ్ అయ్యారో అది సినీ ప్రజల ముందు పెట్టారు. అందులో ఫస్ట్ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ సహకరించాలి, అంటే డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా ఉండాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. కాబట్టి సినీ ప్రముఖులంతా కూడా దీనికి సహకరించాలి. ప్రచార కార్యక్రమంలో సినిమా హీరోలు మాత్రమే పాల్గొనాలి అనే ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. టికెట్ల ధరలపై ప్రత్యేక సెస్ విధించి దాన్ని ఇంటిగ్రేట్ స్కూల్ కు వినియోగించేందుకు ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఈ ప్రతిపాదన కూడా సినీ ప్రజల ముందు పెట్టారు. అంటే ఇక మీద ఇప్పటివరకు అయితే సెస్, ప్రత్యేక సెస్ అంటూ లేదు. బట్ ఇక మీద ప్రతి టికెట్ పైన ఒక సెస్, చిన్న సుంకం లాంటిది పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం చెప్పిన ప్రకారం. దాని ద్వారా వచ్చిన మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే ప్రభుత్వం చాలా లాయల్ గా, చాలా గొప్పగా చెప్పుకుంటుందో ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క వినియోగం, వాటి యొక్క అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. ఇక కులగన్న సర్వేపై ప్రచారానికి రావాల్సిన అవసరం ఉందని కూడా సినీ ప్రముఖులకి ప్రభుత్వం, అది సీఎం వివరించడం చెప్పింది. అంతేకాదు
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటి ముట్టట్టుగా ఉంటే కరెక్ట్ కాదు. ప్రభుత్వం వెంకటేష్, అయితే ప్రభుత్వము అంటే సినీ పెద్దల ముందు ఉంచిన ప్రతిపాదనల్లో ఒక 4-5 అంశాలు ఓకే వాళ్ళకి రిలేటెడ్ గానే ఉన్నాయి. బట్ ఎందుకు కుల గణన సర్వే ప్రచార కార్యక్రమాల్లో కూడా తారలు సహకరించాలనే అంశాన్ని ఎందుకు చేర్చారు? ఆబ్వియస్ గా ప్రభుత్వం డెమోక్రటిక్ ఎన్నుకోబడింది, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారి మంచి కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అవి పెట్టాల్సిన డెసిషన్ తీసుకుంటూ దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం సినీ సెలబ్రిటీలుగా ప్రముఖులుగా మీపై బాధ్యత ఉంటుందని ఒక విషయాన్ని అయితే ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ మీరన్న ప్రకారం కులగణ సర్వే దానికి వీళ్ళు సపోర్ట్ చేసిన అవసరం ఏంటి అనే ఒక ప్రశ్న బాగానే ఉత్పన్నం అవుతుంది. ఈవెన్ ప్రభుత్వం వారి ముందు ప్రతిపాదన పెట్టినప్పుడు కూడా ఇదేంటి ఈ ప్రతిపాదన మన ముందు పెట్టడం అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఇంపాక్ట్ ఆ కులగణ సర్వే కొంత ఇంపాక్ట్ ఉండాలంటే సినీ ప్రముఖులు కూడా అటెండ్ అవుతూ వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే చాలా దాని ప్రభావం మరీ జనాలకు ఎక్కువ వెళ్తుంది, కాస్త ప్రాసెస్ పద్ధతిగా ఉంటుందనే ఒక యోజన కూడా వినిపిస్తూ ఉంది. అంతేకాదు ఇకపై ర్యాలీలు ఎట్టి పరిస్థితులు ఉండవు అనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ర్యాలీలు చేయడం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కొంత బౌన్సర్లు అంటే శాంతి భద్రత విషయంలో రాజీ పడబోమని చెప్తూనే ఇటువంటి కనెక్షన్స్ కూడా పెట్టడానికి అర్థమవుతుంది. ఇక బౌన్సర్లు కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం, అభిమానులు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఆ సంబంధించిన సినీ ప్రముఖులు సినీ హీరోస్ మాత్రమే ఉంటుంది. సో ఈ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ ఉందండి చెప్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం తరఫున ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈవెన్ ప్రచార కార్యక్రమాలు డ్రగ్స్ నిర్మూలన లక్ష్యం ఇది మెయిన్ ఆస్పెక్ట్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. డ్రగ్స్ నిర్మూలన ఏదైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాని అవేర్నెస్ చాలా జనాలకు బాగా వెళ్ళాలి, యూత్ లకు బాగా వెళ్ళాలంటే ఖచ్చితంగా సినిమా హీరోలు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆయన బలంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో డ్రగ్స్ అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ రూలింగ్ లో డ్రగ్స్ వ్యవహారం ఎంత హైలైట్ అయింది, ఏ విధంగా పట్టుబడ్డాయి ఏంటి అనేది ఆ విషయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తూనే ఈ విషయాన్ని కొంత స్ట్రెస్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక చిత్రపరిశ్రమ కూడా కొంత ముఖ్యమంత్రికి పెట్టిన ప్రతిపాదనలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఏదైతే వాళ్ళు మెయిన్ గా ఆశించారో బెనిఫిట్ షోలు, అదేవిధంగా టికెట్ రేట్ ధర పెంపు కావాలి అని ఏదైతే ఆశించారో ఆ రెండు విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మరోసారి మొన్న అసెంబ్లీలో చెప్పారు, ఈ రోజు మీటింగ్ లో కూడా క్లియర్ కట్ గా కొండ బదులు కొట్టారు కాబట్టి ఆ రెండు విషయాలు వీళ్ళు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందనుకోవాలి. కానీ వెంకట్, వీళ్ళ భేటీలో ప్రధాన అంశం అనేది కూడా బెనిఫిట్ షోలు అండ్ టికెట్ల ధరల పెంపు గురించే కదా. బట్ ఈ విషయంలో ప్రభుత్వం అలా వెనక్కి తగ్గితే మరి ఈ ప్రతిపాదనలన్నింటికీ వీళ్ళు ఓకే చెప్పే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ వర్ధిల్లాలి అంటే ప్రభుత్వ సహకారం ఆయా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ రెండు డిసిషన్స్ ఏవైతే కీ డిసిషన్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చిత్ర పరిశ్రమ అది జరగలేదు అంటే కొంత ఖచ్చితంగా వాళ్ళకి బాధగానే ఉంటుంది. ఎందుకంటే సినిమా కలెక్షన్ పరంగా ఎక్కువ మొత్తం రావాలంటే వాటి మీద రెండింటి మీద బేస్ ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ ఫస్ట్ 10 days లోనే ఆ బేస్ ఉంటుంది. కాబట్టి 4-5 రోజులు బెనిఫిట్ షోలు ఉండొచ్చు. నెక్స్ట్ 10 రోజుల పాటు అదనపు టికెట్లు పెంచుకునే వెసులుబాటు గత ప్రభుత్వాలు కల్పిస్తూ వచ్చాయి. ఆ సినిమా రేంజ్ బట్టి అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఇక ఉండదు. ఆ తొక్కిసాటి ఘటన వల్ల ఒక మనిషి చనిపోయింది, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఉన్నాడు, అతను కోలుకునే పరిస్థితులు లేదు అన్న నేపథ్యంలో చాలా అప్పటికి నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో ప్రకటించారు. కాబట్టి దాన్ని మార్పు చేసే అవసరం ఖచ్చితంగా ఉండదు అని మరోసారి కొండ బదులు ఉంటారు. కాబట్టి ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా ఇండస్ట్రీ చాలా డిసప్పాయింట్ అవుతున్న మాట వాస్తవమే. కానీ ఇక ముందు ఏదైతే ప్రత్యేక ఇన్సెంటివ్స్ కానీ చిత్రపరిశ్రమని సపోర్ట్ చేసేలా ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పిన విషయాన్ని పాటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా సినీ ప్రముఖులు వచ్చారు అనేది ఒక వాదనగా అనిపిస్తూ ఉంది. చిత్ర పరిశ్రమ ప్రభుత్వంపై అంటే ఎవరైతే కొంతమంది మాట్లాడారు, మురళీమోహన్ కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, నాగార్జున కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, వీరందరూ కూడా ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడడం జరిగింది మీటింగ్ లో. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని సురేష్ బాబు చాలా స్పష్టం చేశారు. అంతేకాదు నాగార్జున హైదరాబాద్ అనేది ఒక వరల్డ్ ఫిల్మ్ డెస్టినేషన్ కావాలి అనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. అందుకోసం ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నాగార్జున చెప్పడం జరిగింది. ప్రభుత్వం తమని కొత్త ప్రభుత్వం భారత ప్రభుత్వం సహాయంగా కొత్త ప్రభుత్వం కూడా తమను బాగా చూసుకుంటుంది అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది సినీ ప్రముఖులు. సినీ పరిశ్రమ అనేది గ్లోబల్ స్థాయికి చేరుకోవాలి అంటే ఆ దిశగా చర్యలు చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి పూర్తిగా గవర్నమెంట్ సహాయ సహకారాలు కావాలని రాఘవేంద్ర కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ అంశాన్ని చెప్తూ రాఘవేంద్ర గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కావచ్చు, చైల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ కావచ్చు, వీటిని కోట్ చేస్తూ గతంలో ఈ విధంగా జరిగింది. తద్వారా హైదరాబాద్ కి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది.
సో ఇదే విషయాన్ని మనం మరోసారి కూడా మనం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఒక చొరవగా తీసుకొని ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది, సినిమా యొక్క క్రేజ్ పెరుగుతుంది, చిత్రపరిశ్రమ యొక్క గుర్తింపు మరింత పెరుగుతుందని రాఘవేంద్ర చెప్పడం జరిగింది. మురళీమోహన్ కూడా మాట్లాడేది, మురళీమోహన్ చిత్ర పరిశ్రమకి మంచి గుర్తింపు కావాలి, ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన కోట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం కొన్ని ప్రతిభాలను వాళ్ళ ముందు పెట్టడం, అట్ ద సేమ్ టైం వీళ్ళు కొన్ని అంశాలు ప్రభుత్వంకి చెప్పడం ఎంత కూడా సానుకూలంగా జరుగుతుంది. బట్ అల్టిమేట్ గా ప్రభుత్వం ఈ వైపు ఉంది అనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో చెప్పాడు, భరోసా ఇచ్చారు. ఏం పర్లేదు, సబ్కోర్స్ మీరు అనుకున్నటువంటి మీరు కొన్ని కారణాల వల్ల కొన్ని విషయాల వల్ల మాత్రమే ఆ 2 అంశాల్లో వెనక్కి తగ్గని తప్పించి మిగతా అంశాలు మీకు అమికబుల్ గా ఉండేలాగా ఇద్దరు పరస్పరం చర్చించుకొని ముందుకెళ్లే ప్రతిపాదన తీసుకొద్దాం. ప్రభుత్వ గుర్తింపు, ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు చిత్ర పరిశ్రమ ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది. కానీ వెంకట్, బెనిఫిట్ షోలు కానీ టికెట్ల ధరల పెంపు విషయంలో కానీ ఒకవేళ నిజంగా ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గితే గనక ఇటు సినీ ఇండస్ట్రీకి కానీ అటు ప్రభుత్వానికి కానీ కొంచెం నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ ఆలోచించదా? ఆయన ఈ మీటింగ్ లో కూడా ముందు మీటింగ్ మొదలైన తర్వాత ఒక 4-5 నిమిషాల్లోనే ఒక విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తొక్కిసాటి ఘటన గురించి ఒక ఆవేదన వ్యక్తం చేశారు, తనలో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేసినట్టుగా అర్థమవుతుంది. ఒక మహిళ అభిమాని ఒక హీరోని అభిమానిస్తూ ఎంతో అభిమానంతో ఆమె స్తోమతకి నుంచి టికెట్ కొట్టుకొని వచ్చినటువంటి ఒక మహిళ ఆమె కుమారుడితో వచ్చింది. ఆమె అలా చనిపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. కనీసం కన్సర్న్ కూడా లేకుండా వ్యవహరించడం సరికాదు. సదరు హీరోకి కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది కదా అనే విషయాన్ని ఆయన పర్టికులర్ గా ఆ విషయాన్ని కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన మున్ముందు ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటాం, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి ఈ మున్ముందు మాత్రం ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన అక్కడ అల్లు అరవింద్ చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం ఆ ఇన్సిడెంట్ ని బట్టే ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకునే ఆ డెసిషన్ తీసుకున్న తప్పించి వేరే ఉద్దేశం లేదు. ఆ 2 విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. బట్ ఇది కొంత సినీ ప్రముఖులు అందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్ట్రాగా ప్రభుత్వం నుంచి ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉన్న రెండు ఆప్షన్స్ కూడా బ్లాక్ అయినట్టు మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి అదనపు షోలు, ఇంకొకటి టికెట్ రేట్ల ధరలు ఫస్ట్ 4-5 రోజులు 1 రోజులు పెంచుతూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన ఈ 2 అంశాలని కాబట్టి ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే చిత్ర పరిశ్రమకు ఉంటుంది. బట్ అది కాకుండా అదనంగా ఇండస్ట్రీ గుర్తింపు కోసం ఏవైతే చేయాలో ప్రభుత్వం అది చేస్తుంది కాబట్టి వాటి తద్వారా ప్రభుత్వం చేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కూడా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం చేస్తున్న పనులు కొంత ఫ్లరిష్ అవ్వాలా, ప్రభుత్వం చేసిన పనులు జనాలకు వెళ్లేలాగా వాటి ఇంపాక్ట్ జనాలకు తెలిసేలాగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈ చిత్ర పరిశ్రమ ఉంది అంటూ ఆయన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి నేరుగా చెప్పడం జరిగింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.